వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ మ్యాంగో కిస్మిస్లతో కేక్స్ చేసుకుందాం. ఒక కప్పు కిస్మిస్లు తీసుకున్నాను. పాలు పోసి నానబెట్టుకుందాం. చల్లని పాలే, వేడి పాలు అవసరం లేదు. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. ఇది సుజీ రవ్వ. ఈ రవ్వనే మిక్సీ పట్టుకుందాం, జల్లించుకుందాం. మెత్తగా ఉంది. అలాగే ఒక మ్యాంగో, ఇది బంగిలిబిల్లి మామిడి. ఈ మామిడిని కూడా చెక్కేసుకుని ముక్కలు కట్ చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఈ రవ్వలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే యాలకుల పొడి 1 టీ స్పూనుడు, పావు కప్పు ఆయిల్. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. మనం కిస్మిస్లు పాల్లో నానబెట్టాం కదా, మిక్సీ పట్టాను, పేస్ట్లా పట్టేసాను. ఒక మ్యాంగో తీసుకున్నాం కదా, మిక్సీ పట్టాను. కలుపుకుందాం. ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకుందాం. కొంచెం పాలు పోసుకుందాం. పిండి సుజీ రవ్వ లాక్కుంటుంది. కాసేపటికి కొంచెం పాలు పోసాను. పాలు కలిపేసుకుందాం. మొత్తం కలిసిపోయింది. ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని కేక్ కుక్కర్కి కొంచెం ఆయిల్ రాసాను. ఇప్పుడు నా దగ్గర పేపర్ లేదు, మైదా చల్లుకుందాం. సరిపోతుంది. అలాగా మనం కలుపుకున్న ఈ రవ్వ మ్యాంగో అంతా వేసేస్తున్నాను. మిశ్రమం అంతా వేసేసాను. కొంచెం సమానం చేసుకుందాం. డ్రై నట్స్ వేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి స్టాండ్ పెట్టాను. కొంచెం ఉప్పు కూడా చల్లాను. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నె పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల ముందే పెట్టాను గిన్నె, తొందరగా వేడెక్కుతుందని. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూద్దాం. స్టవ్ అలా మీడియంలోనే ఉంచుదాం. కేకు రెడీ అయిపోయిందేమో చూద్దాం. పిండి అంటుకుంటలేదు, రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను, కాలిపోయింది. గిన్నె పక్కన పెట్టుకుందాం. స్టవ్ మంచి గిన్నె దింపేసాను. ఒక టవల్ మూతేసుకుని చల్లారే వరకు అలా పక్కన పెట్టుకుందాం. చల్లారిపోయింది. చాకుతో ఖాళీ చేసుకుందాం. ప్లేట్లు వేసేసుకుందాం. ప్లేట్లో వేసుకుందాం. కట్ చేసుకుందాం. కేకు రెడీ అయిపోయింది. ఈ కేక్కి చెరుకు పానకం కానీ తేనె కానీ ముంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.